హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. అఘోరి కాలు మొక్కిన డిప్యూటీ సీఎం సతీమణి. దీనిపై ఈ రోజు వీడియో చూద్దాం. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. గత కొన్ని రోజులుగా లేడీ అఘోరి అనేక ఆలయాలను సందర్శిస్తూ వార్తలో నిలిచింది. ముఖ్యంగా సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించింది. అదే సమయంలో విగ్రహ ధ్వంసం చేసిన సంఘటనలో ఆమె చురుగ్గా వ్యవహరించారు. ఆలయంలో నగ్నంగా పూజలు చేసి సనాతన ధర్మం కోసం తన జీవితాన్ని అర్పిస్తారని ప్రకటించారు. విగ్రహ ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేయడంతో ఈ వ్యవహారం మరింత పెద్దదైంది. ఈ క్రమంలో పోలీసులు ఆమెను 2 రోజులు నిర్బంధించి అనంతరం విడుదల చేశారు. ఆమె ప్రవర్తన, వ్యాఖ్యానాలు, పూజా విధానాలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె ధర్మపరమైన విధానాలకు మద్దతిస్తున్నారు, మరికొందరు ఆమె చర్యలను సంప్రదాయాలకు విరుద్ధంగా భావిస్తున్నారు. లేడీ అఘోరి తీసుకుంటున్న మార్గం ధార్మిక ప్రచారానికి బలమా లేదా వివాదాలకు దారి తీయడానికేనా? ఆమె చర్యలు చట్టపరమైనవేనా? ఈ చర్చ ఇప్పటికే కొనసాగడంతో తెలంగాణలో లేడీ అఘోరి ప్రవర్తన మరియు రోజు రాజకీయ, సామాజిక వేదికలపై హాట్ టాపిక్ గా ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో లేడీ అఘోరి నాగసాధు ప్రవర్తన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఖమ్మం జిల్లా మందిరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరైంది. ఈ క్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని అఘోరి కాలుకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రెండ్ అవుతుంది. మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.